ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ మనీ మేకింగ్ వేని మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒక ఎక్సలెంట్ పాసివ్ ఇన్కమ్ వే అని చెప్పొచ్చు. చాట్ జీపీటీని యూజ్ చేసి, చాట్ జీపీటీ ట్రెండ్ని యూజ్ చేసి మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక జెన్యూన్ వే, మీరు ఫ్రీగా, అది కూడా ఫ్రీ చాట్ జీపీటీ వర్షన్ యూజ్ చేసి కూడా మీరైతే ఇది చేయొచ్చు. దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఇది ఏం లేదు. జస్ట్ కొంత టైం పెట్టగలగాలి, కొంత క్రియేటివ్గా ఆలోచించాలంటే. అది కూడా నేను ఎలాగని మీకు చెప్తాను. అదేంటంటే కామిక్ బుక్స్ క్రియేట్ చేసి ఎన్ చేయడం. ఇది వినడానికి ఇది ఒక లెంతీ ప్రాసెస్ అని మీకు అనిపించవచ్చు. బట్ ఇప్పుడు చాట్ జీపీటీ అంటే రిలీజ్ చేసిన అప్గ్రేడ్ ఒకటి ఉంది ఇమేజ్ జనరేషన్ కి. దాన్ని బేస్ చేసుకొని ఇన్స్టెంట్ గా చేసి ఇచ్చి కామిక్ బుక్స్ కూడా కొంత వినండి లాస్ట్ వరకు, మీకు అర్థమవుతుంది. ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు. దానికన్నా ముందే ఒక బుక్కే క్రియేట్ చేసేయచ్చు. ఒక ఇమేజ్ కదా, ఒక బుక్కే క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగని మనం మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కామిక్ బుక్స్ క్రియేట్ చేస్తే ఎవరు కొంటారు అని మీరు అడగచ్చు. లైక్ మీరు అమెజాన్ లో కామిక్స్ అని సెర్చ్ చేస్తే డిఫరెంట్ స్టోరీ, లైక్ ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా మీకు ఏదో ఒక కామిక్ బుక్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఫిజికల్ బుక్ అవసరం లేదు. ఈ బుక్ లో కూడా మీరు పబ్లిష్ చేయొచ్చు. చాలా మంది చదువుతూ ఉంటారు కిండెల్ లో, మీకు దానికి కూడా మనీ వస్తుంది. అండ్ ఇంకొక వే ఏంటంటే, లైక్ వన్ థింగ్ ఏంటంటే, మీరు అమెజాన్ లో పబ్లిష్ చేయడం. ఇది ఫస్ట్ వే. ఇది కూడా డెడ్ ఈజీ. నేను షేర్ చేసుకుంటాను కూడా ఎలాగో, ముందు కూడా వీడియోస్ చేశాను, అన్ని మీకు రిఫరెన్స్ కూడా చెప్తాను. ఇంకొక వే ఏంటంటే, మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. చాలా వరకు కామిక్ బుక్స్ క్రియేట్ చేస్తే 8,000 ఇస్తారు, 14,000 ఇస్తారు, 2,700 ఇస్తారు, ఎంతైనా ఇస్తారు, లైక్ అంటే డిమాండ్ బట్టి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ నిషే. పిల్లలకి కానివ్వచ్చు, స్టూడెంట్స్కి కానివ్వచ్చు, కామిక్ బుక్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ నిషే ఇది. సో దీంట్లో మనీ ఎర్న్ చేయడము చాలా ఈజీ థింగ్. ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలిగే వాళ్ళు, కొంత ఇల్లస్ట్రేషన్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా చేయొచ్చు. సో మీరైతే చూసారు, ఇప్పుడు 2 వేస్ ఉన్నాయి మనం ఎర్న్ చేయడానికి దీన్ని యూజ్ చేసి. ఒకటి, అమెజాన్ లో పబ్లిష్ చేయడం, మనమే ఒక బుక్ చేసి ఒక స్టోరీ మీద, లేకపోతే ఏదో ఒక మీ ఇష్టమైన దాని మీద. ఇంకొక వే ఏంటంటే, ఇంకెవరికైనా కామిక్ బుక్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని. ఈ 2 వేస్ తోనూ మీరైతే ఎర్న్ చేయొచ్చు. తమ్నైల్ నేను 50K అని పెట్టినా కానీ మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఎంతైనా కూడా ఎర్న్ చేయొచ్చు. చెప్పాను కదా, టైం అండ్ ఎఫర్ట్ కావాలి. ఇది ఎంత ఈజీ క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి నేను చేసిన ఒక కామిక్ అయితే మీకు చూపిస్తాను. నేను బుక్ అయితే చేయలేదు కానీ, బట్ 2 కామిక్ ఇమేజెస్ అయితే చేశాను. అంటే ఎంత పవర్ఫుల్ చాట్ జీపీటీ రియల్ గా ఇస్తుందో లేదని కనుక్కోవడానికి. నేనైతే ఫస్ట్ ఏమి ఇచ్చానంటే, నేను లైక్ ఆర్బీఐ ఒక న్యూస్ అయితే వచ్చింది, 50 రిపో పాయింట్స్ తగ్గించింది అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది. ఇది జస్ట్ ఒక న్యూస్. అంటే నేను ఆ న్యూస్ మీద కామిక్ చేయాలన్నాను. మీరు ఇంకేదైనా చేయొచ్చు. మీరు ఇంకేదైనా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేకపోతే మీరు చదువుతున్నారు, ఏదైనా ఒక టాపిక్ ని కామిక్ లా ఎక్స్ప్లెయిన్ చేయాలి టు క్యారెక్టర్స్ అనుకుని, అలా అయినా చేయొచ్చు. నేను నా ఇమేజెస్ 2 అప్లోడ్ చేశాను. ఇదొక ఇమేజ్. ఈ 2 అప్లోడ్ చేసి నేనేమడిగాను, యూజ్ దీస్ 2 images as 2 characters to create 2 pages of comic book images explaining the repo rate కాన్సెప్ట్. అంటే ఈ రోజు వచ్చిన ఈ న్యూస్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వీటిని 2 క్యారెక్టర్స్ గా అనుకోని, అంటే ఒక క్యారెక్టర్ క్వశ్చన్ అడిగితే ఇంకో క్యారెక్టర్ ఆన్సర్ చేసి ఇలా ఇవ్వమన్నాను. సైజు నేను కావాల్సింది చెప్పాను, కలర్స్ నాకు కావాల్సింది చెప్పాను. ఆ ఆప్షనల్, మీరు వదిలేస్తే దానికి నచ్చిన కలర్స్ ఇస్తుంది. ఏదైనా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలంటే కలర్ కూడా మీరు ఏదైనా చెప్పొచ్చు. అంతే. ఫస్ట్ ఇమేజ్ కి కావాల్సింది అయితే నేను ఇచ్చాను, స్క్రిప్ట్ నేను ఇచ్చాను. మీరు ఒకవేళ స్క్రిప్ట్ మీ దగ్గర లేదు, మీరు జస్ట్ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాట్ జీపీటీ డైరెక్ట్ గా కూడా ఇచ్చేసింది. బట్ నాకు కొంచెం పర్టికులర్ కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఇమేజ్ కి స్క్రిప్ట్ ఇది అని ఇచ్చాను, నాకు ఇచ్చేసింది. చూడండి, లైక్ నా ఇమేజెస్ రిఫరెన్స్ లో ఒక కామిక్ లాగా, ఒక యానిమేషన్ ఫీల్డ్ లో వచ్చేలా ఇచ్చింది. తర్వాత సెకండ్ ఇమేజ్ కి మళ్ళీ స్క్రిప్ట్ ఇచ్చాను, అది కూడా నాకు ఇన్స్టెంట్ గా అయితే ఇచ్చేసింది. సో ఇది ఆల్మోస్ట్ లైక్ లెస్ దెన్ 1 minute పట్టింది ఒక జనరేట్ అవడానికి. ఇంత ఈజీగా మనం కామిక్ బుక్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఎన్ని చేశాను, 2 చేశాను. సో ఇలాంటివి నేను ఇప్పుడు అడుగుతూ ఉంటే నాకు ఆల్మోస్ట్ ఒక 30 pages 40 pages కూడా రావచ్చు. మీరు ఇదే మీ మైండ్ లో ఏదైనా ఒక స్టోరీ ఉంది, స్టోరీ లాంటిది క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అది కూడా చేయొచ్చు. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే, క్యాన్వా ఓపెన్ చేసి ఒక బుక్ అని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ అందులో అప్లోడ్ చేసి ఇచ్చు సింపుల్ గా. నేను మీకు అది కూడా చూపిస్తాను. canva.com లోకి వెళ్ళండి. ఇమేజెస్ అప్లోడ్ చేసి దాని నుంచి అయితే తీసుకుని, సో నేను క్రియేట్ చేసిన ఈ 2 కామిక్ ఇమేజెస్ ని దీంట్లోకి అయితే అప్లోడ్ చేశాను. సో నాకు అప్లోడ్స్ లో అయితే ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ ని క్రియేట్ డిజైన్, మీరు ఏదైనా ఒక బ్లాంక్ డిజైన్ అయినా తీసుకోవచ్చు. సో నాకు ఇది 1 page ఫస్ట్ పేజ్ లాగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ పేజ్ అని కొట్టాను. ఇక్కడ నేను సెకండ్ ఇమేజ్ ని యాడ్ చేస్తాను.
డన్. సో నేను అనుకున్న 2 ఇమేజెస్ అయితే నేను దీంట్లో పెట్టగలిగాను. సో మీరు ఇలాగా ఒక 20 పేజెస్ 30 పేజెస్ క్రియేట్ చేశారనుకుందాం. ఇదే ఒక 20-30 పేజెస్ ఇలాగే యాడ్ చేసుకుంటూ రావచ్చు, పేజ్ 1 పేజ్ 2 అని చెప్పి. సో మొత్తం అయిపోయాక ఇక్కడ షేర్లో మీకు ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే మీకు ఆప్షన్ వస్తుంది పిఎన్జి ఏంటని. ఇక్కడ మీరు పీడిఎఫ్ ప్రింట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ ఎన్ని పేజ్ ఉంటే అన్ని పేజ్ సెలెక్ట్ అయితే ఒక కామిక్ బుక్ అనేది మీకు రెడీ అయిపోతుంది. సో మీకు ఒక బుక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు అనుకున్నాం, జస్ట్ ఆ బుక్ పీడిఎఫ్ ప్రింట్ వర్షన్ పంపించేస్తే మీ టాస్క్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఎంతసేపు పడుతుంది, ఒక 10 మినిట్స్, లేదా మీరు ఎక్కువ పేజ్ పెడితే ఒక 20 లేదా హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. మీరు అలా కాకుండా అమెజాన్ లో పబ్లిష్ చేయాలి అని చెప్పాను కదా, దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పీడిఎఫ్ ని కేడిపి అని ఒక ప్లాట్ఫామ్ లో అయితే అప్లోడ్ చేయాలి. మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది, సెల్ బ్లాంక్ బుక్స్ ఆన్ అమెజాన్ అని, మనం ముందు ఒకసారి అయితే పబ్లిష్ చేసాం. అంటే బ్లాంక్ బుక్స్ అమెజాన్ లో పబ్లిష్ చేసి మనీ అలా అని చేయొచ్చు అని. ఈ వీడియో ఒకసారి చూడండి, మీరు సెర్చ్ చేయొచ్చు మన ఛానల్లోకి వెళ్ళి. దీంట్లో సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ పీడిఎఫ్ అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ బుక్ బదులు ఇక్కడ మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు అంతే, రిమైనింగ్ అంతా సేమ్. ఇప్పుడు మీరు అమెజాన్ లోను పబ్లిష్ చేయొచ్చు. సో ఈ 2 వేస్ యూజ్ చేసుకొని మనమైతే ఎర్న్ చేయొచ్చు చాట్ జీపీటీ యూజ్ చేసి కామిక్ బుక్స్ క్రియేట్ చేసి. ఇంత సింపుల్ ఇది, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక క్రియేటివ్ స్టఫ్. ఇది ఏదో మీరు టైం పాస్ చేసి ఏదో చూస్తే మీకు మనీ రావట్లేదు. మీ క్రియేటివిటీ పెంచుకొని మీరు ఇంకా ఇది అట్రాక్టివ్ గా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కూడా మనీ ఎర్న్ చేయడానికి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి వీడియోస్ చూసి అంటే బెనిఫిట్ అవుతారని మీరు అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలానే ఛానల్కి న్యూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కెరీర్ కావాల్సిన ప్రతి ఒక్కటి, ఫ్రీలాన్సింగ్ కానివ్వచ్చు, ఇలా మనీ మేకింగ్ వే కానివ్వచ్చు, టెక్ రిలేటెడ్ కానివ్వచ్చు, ఏఐ టూల్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.